944-077-9620. శ్రీమన్ ఏడుకొండల వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కుల వాడు ఆంధ్రప్రదేశ్ గోవింద వెంకటేశ పాహిమాం శ్రీనివాస్. నేను గోవిందమాల గురుస్వామిని గ్యార గోపాల్ గోవిందమాల దీక్ష పెట్టాను కర్మన్ఘట్ హైదరాబాద్ నుండి. ఈరోజు మీకు ఒక చక్కటి అర్థమయ్యే విధంగా ఒక విషయం చెప్తాను. అహం బ్రహ్మాస్మి అంటే ఏంటి? ఇది అహంకారమా పరమసత్యమా? దీని వాక్యం వెనకాల ఉన్న పరమసత్యం ఏంటి? ఈ ప్రపంచంలో మనిషికి సహజం కలిసే ప్రశ్నలు ఉన్నాయి. ఈ సృష్టికి మూలం ఏంటి? నా జీవిత పరమార్థం ఏమిటి? ఈ ప్రశ్నలకి సమాధానం వెతుకుతూనే వేల సంవత్సరాలుగా ఋషులు, మునులు, యోగులు, సిద్ధపురాణులు తపస్సు చేశారు. వాళ్ళ అంతరంగ పరిశోధనలో వాళ్ళకి సంపాదించింది ఏంటంటే అహం బ్రహ్మాస్మి. ఇది యజుర్వేదంలో ఉంటుంది. ఇది 4 వేదాల్లో ఉన్న 4 మహావాక్యాలలో ఒకటి. మహావాక్యం చెప్పేది ఒకే ఒకటి, వ్యక్తిగతమైన ఆత్మ, శాంతమైన పరమాత్మ ఒకటే అని. నేనే దేవుడు అన్నప్పుడు చాలా మందికి కలిగే సందేహం, నేను తినే తిండి తింటూ చేసే పనులు చేస్తూ బాధలు పడుతూ ఉన్నా సామాన్యుడినే కదా, నేను ఎలా దేవుణ్ణి అవుతాను అనుకుంటారు. ఇక్కడే మనం ఉపనిషత్తుల భాషను అర్థం చేసుకోవాలి. ఉపనిషత్తులు చెప్పేది నేను అనేది నీ పేరు, నీ రూపము, నీ శరీరం కాదు. నీ శరీరం, నీ మనసు, నీ బుద్ధి అన్నీ మీరు ధరించిన దుస్తులు మాత్రమే. లోపల ఉన్న అసలైన మీరు, ఆ దివ్యమైన చైతన్య స్వరూపము. ఊహించుకోండి, ఒకసారి ఒక నది ప్రవహిస్తుంది, దానికి ఒక పేరు ఉంది, గోదావరి, కృష్ణ అని. అది ప్రవహిస్తూ ఎన్నో మలుపులు తిరిగి ఎన్నో ప్రాంతాల గుండా వెళ్ళి చివరికి సముద్రంలో కలుస్తుంది. సముద్రం కలిసిన తర్వాత ఆ నది తన ప్రత్యేకమైన అస్తిత్వాన్ని కోల్పోయి సముద్రంలో భాగమైపోతుంది. మన ఆత్మ కూడా అంతే. మన వ్యక్తిగా మనం వేరుగా కనిపిస్తాము, కానీ మన మూలం, మన సముద్రం, ఆ సముద్రం లాంటి పరమార్థం. అందులోనే సముద్రం నుంచి విడిపడిన ఒక బిందువు లాంటివి అనమాట. మన సముద్రంలో ఒక భాగమే. బిందువుగా ఉన్నంతకాలం అదొక సముద్రం యొక్క అనంతతత్వాన్ని అనుభవించలేదు. జ్ఞానం కలిగినప్పుడు ఆ బిందువు నేను సముద్రంలో భాగమే అని అనుకోదు. నేను జ్ఞానం కలిగినప్పుడే తెలుస్తుంది, జ్ఞానం లేనప్పుడు తెలుసుకోదు. ఉపనిషత్తులో ఈ సత్యాన్ని కేవలం ఒక సిద్ధాంతంగా చెప్పలేదు, ఒక అనుభవం ఉన్న పరిణామంతో చెప్పారు. అద్వైత వేదాంతం అనే గొప్ప తత్వశాస్త్రము ఈ మహావాక్యాన్ని ఆధారంగా చేసుకొని పుట్టింది. అద్వైతం అంటే రెండు కానిది, ఏకత్వం అని. మన చుట్టూ ఉన్న ప్రపంచం, మనము, దేవుడు ఇవన్నీ వేరువేరుగా కనిపిస్తున్నాయి కదా, ఏకత్వమే అని చెప్పింది. ఏకత్వం ఎలా సాధ్యం? ఆదిశంకర వాళ్ళు ఒక ఉదాహరణ ఇచ్చారు. ఒకే చంద్రుడు ఆకాశంలో ఉన్నాడు, కానీ 100 బకెట్ల నీటిలో 100 ప్రతిబింబాలుగా కనిపిస్తాయి. ఇక్కడ బకెట్లు వేరు, నీళ్లు వేరు, కానీ ప్రతిబింబించిన చంద్రుడు ఒకడే. అలాగే దేవుడు ఒక్కడే. మన మనస్సులో, శరీరంలో అనేక బకెట్లలో ప్రతిబింబిస్తున్నాడు కదా. ఆ ప్రతిబింబాన్ని చూసి నేను ఈ బకెట్లో ఉన్న చిన్న చంద్రుడిని అని అనుకుంటున్నాం. జ్ఞానం కలిగినప్పుడు మన ఆకాశంలో ఉన్న అసలైన అనంతమైన చంద్రుడిని అని మనం తెలుసుకుంటాం. అహం బ్రహ్మాస్మి అనేది మనలోని పరిమితులను దాటి చూసే దృష్టినిస్తుంది. మనం కేవలం ఈ పరిమితి శరీరానికో మనిషికో పరిమితం కాదు, కాలాతీతులో మనము. ఈ వార్ధన అధ్యక్షులు 3 ముఖ్యాలు పొరలు ఉన్నాయి. ఒకటి పొర అజ్ఞానం తొలగిపోవడం. అజ్ఞానం అనే తెర వెనుక ఉన్నప్పుడు మనకి సత్యాన్ని చూడనివ్వదు, అడ్డుకుంటుంది. ఈ సామాన్య వ్యక్తిని నాకు చావు ఉంది, నాకు బాధలు ఉన్నాయి, నాకు కోరికలు ఉన్నాయి అని అనుకునేలా చేస్తుంది. ఈ అజ్ఞానం పోయినప్పుడు మనం మన నిజ స్వరూపాన్ని తెలుసుకుంటాం. రెండో పొర స్వరూప జ్ఞానం. మన నిజమైనది ఏంటి? సచ్చిత ఆనంద స్వరూపం. సచ్ అంటే ఎప్పుడు ఉండేది, చిత్త అంటే చైతన్యము, ఆనంద అంటే పరమానందము. మనం పుట్టుక లేని వాళ్ళం, చావు లేని వాళ్ళం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు ఆత్మను ఆయుధాలు ఛేదించలేవు, అగ్ని దహించలేవు. అదే ఆత్మనే అదే బ్రహ్మం. అది మేధోపరంగా అర్థం చేసుకుంటే సరిపోదు, దాన్ని అనుభూతి చెందాలి. ధ్యానం, యోగం, గోవిందమాల, ఏ మార్గంలో వెళ్ళినా మీరు ఈ అనుభూతే లక్ష్యం. ఈ స్థితిలో భగవంతుడు అనే తత్వం పోతుంది. పూజించబడేవాడు ఒకటే అవుతారు. నేనే సర్వశక్తివంతుణ్ణి, నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను అని అహంకారంతో చెప్పడం కాదు. నాలోని చైతన్యం, ఈ సృష్టిలో ఉన్న చైతన్యము, వినయంతో కూడిన జ్ఞానం అది. ఈ జ్ఞానం మనకి శాంతిని, నిర్భయతని ఇస్తుంది. ఎప్పుడైతే మనం సృష్టి అంతటితో ఏకమవుతామో ఆ వేరు అనే భావన పోతుంది. ఎప్పుడు భయం కలుగుతుంది? మనకంటే వేరైనా, మనకి హాని కలిగించేది ఏదో ఒకటి ఉంది అని అనుకున్నప్పుడే మనం అంతా నేనే అయినప్పుడు ఈ భయం ఎవరి నుంచి ఉండదు. ఉపనిషత్తులు
భయం నుంచి విముక్తి చెందడానికి ఈ మహాసత్యాన్ని బోధించాయి. ఈ అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం వాని సన్యాసులకు, ఋషులకు పరిమితం కాదు. గృహస్థ జీవితంలో కూడా మనం గృహస్థ జీవితంలో ఉంటూనే దీన్ని సాధన చేయవచ్చు. అదే గోవిందమాల దీక్ష. ప్రతి మనిషి చూసులు, ప్రతి మనిషి వస్తువులు ఆ దివ్యతాన్ని చూడటమే సాధన. ఛాందస్సు ఉపనిషత్తులో ఉద్దాలక మహర్షి తన కుమారుడు శ్వేతకేతుకు చెప్పేది చాలా ప్రసిద్ధి చెందింది. తత్వమసి, అది నువ్వే 9 సార్లు చెప్పాడు. అది బ్రహ్మం, అది ఆత్మ, నువ్వే. అది ఒక మరిపండును తెమ్మని దాని విత్తనాల్ని పగలగొట్టమని చెప్తాడు. ఆ విత్తనంలో ఏమీ కనిపించదు. తండ్రి చెప్తాడు, కుమారుడా, నీకు కనిపించని ఆ సూక్ష్మ రూపం నుంచే ఈ మహావృక్షం పుట్టింది. ఆ సూక్ష్మ రూపమే సత్యం. ఆ సత్యమే నువ్వు. మన మూలాన్ని మనకు గుర్తు చేస్తుంది. మనం అనుకునే దానికంటే మనం ఎంత గొప్ప వాళ్ళము, మనలో అనంతమైన శక్తి ఉంది, మనం శాంతి జ్ఞానం దాగి ఉంది అని చెప్పడంతో ఉంటుంది. నేను దేవుణ్ణి అని చెప్పడం, ఉపనిషత్తులు చెప్పడము, మనలో ఉన్న నిజత్వాన్ని మేల్కొనబడడానికి, మనలో ఉన్న పరిమితమైన జ్ఞానాన్ని దాటడానికి, తెలుసుకోవడానికి కోసమే ఇది ఉంటుంది. ఈ రోజు నుంచి మీరు అద్దంలో చూసుకున్నప్పుడు మీ శరీరాన్ని, దాని వెనకాల ఉన్న ఆ నిజమైన శాశ్వతమైన చైతన్య స్వరూపాన్ని మీరు చూడండి. అహం బ్రహ్మాస్మి ఈ మహావాక్యాన్ని ఉచ్చరించడం కాదు, జీవించడానికి ప్రయత్నించండి. మీలో ఉన్న దేవుణ్ణి మేల్కొనండి. మీ జ్ఞానయాత్రలో మీతో ఎంతో గొప్పగా ఈ విషయాలన్నీ మీకు చెప్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను అనుభవిస్తున్నాను, అలా ప్రయత్నం చేస్తున్నాను. నేను ఈరోజు గోవిందమాల గురుస్వామిని అనంటే నాకు ఎవరు ఈ గురువు అనే తత్వాన్ని ఇచ్చింది కాదు. గురువు అనే తత్వం ఉంది కాబట్టి నేను ఇంకా వెతుకుతున్నాను, ఇంకా నేర్చుకుంటున్నాను, ఇంకా తెలుసుకుంటున్నాను. నాతో ప్రయాణించే మా శిష్యులందరికీ కూడా చెప్తూ ఉన్నాను. అట్లాగే మీరు ఇది అహం బ్రహ్మాస్మి అనే మాటకి అర్థం ఇది. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్.